సార్ ఇప్పుడు గ్లోబల్ అన్‌సర్టెనిటీస్ వల్ల గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది అనేది మనం ఎప్పుడూ నమ్ముతున్నాం. అలాగే పెరిగింది. దాని తర్వాత గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ డ్రాప్ డౌన్ అయిన సిట్యుయేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సో, ఇంకా తగ్గుతది అని కొంతమంది ఎక్స్‌పర్ట్స్ అనేది చెప్తున్నారు. సో, ఎందుకు పెరుగుతుంది? ఎందుకు తగ్గుతుంది? వెరీ గుడ్ క్వెషన్ యాక్చువల్లీ. అందరికి ఉన్న క్వెషన్ ఏంటంటే, జనరల్‌గా అందరికి ఉన్న అసంప్షన్ ఏంటంటే, యుద్ధం సాటర్‌డే రోజు మొదలయ్యాక గోల్డ్ ఇక్కడి నుంచి మళ్ళీ పరిగెడుతుంది. ఎస్పెషల్లీ ప్రపంచ మార్కెట్‌లో 5,600, 5,700 డాలర్లు పర్ ఔన్స్ అయ్యే అవకాశం ఉంది అని అందరికీ స్పెక్యులేషన్ ఉండింది. దానికి తగ్గట్టే మండే రోజు ఈ సోమవారం యుద్ధం తర్వాత మొదలైన రోజు ఒక 4, 5%, 8% దాకా పెరిగింది. బట్ ఆ తర్వాత క్విక్ వోలటిలిటీ చూసాం. ఒకరోజు పడిపోవడం, ఒకరోజు పెరగడం చూసాం. కారణాలు వెరీ సింపుల్. ఒకటి డాలర్ స్ట్రెంగ్త్. మనం ఈ టైంలో ఏంటంటే డాలర్ స్ట్రెంగ్త్ పెరిగింది. సో, డాలర్ ఓకే. స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు గోల్డ్ యాస్ ఎ సేఫ్ హెవెన్ అని చూసేవాళ్ళు తగ్గిపోతారు. ఎందుకంటే డాలర్‌లో కూడా రిటర్న్స్ వస్తున్నాయి నీకు. ఎందుకంటే డాలర్ పెరిగింది కాబట్టి, అప్రిషియేట్ అయింది కాబట్టి. ఎగ్జాంపుల్ తీసుకున్న రూపీకి, డాలర్‌కి చూసుకున్న 92 కన్నా కిందికి స్లైడ్ అయింది అగైనెస్ట్ డాలర్. అంటే డాలర్ స్ట్రాంగ్ అయింది. సో, డాలర్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు కూడా గోల్డ్‌ని అంత ఎక్కువగా చూడరనమాట. దట్ ఈస్ ద వన్ థింగ్. ఎందుకంటే 5 వీక్స్ హై డాలర్ ఇండెక్స్‌కి రీచ్ అయింది. ఓకే. దట్ ఈస్ వన్. సెకండ్, రీసెంట్ వోలటిలిటీ చూసిన వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్. ఎవరైతే రీసెంట్‌గా కొని పెట్టారో 5,000, 4,800, 900 దగ్గర ఉన్నప్పుడు కొన్న వాళ్ళందరూ కూడా ఈ 3, 6% కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఎవరైతే మిస్ అయ్యారో అప్పుడు కొద్దిమంది 3,800, 4,000 దగ్గర కొన్నారు. బట్ ఈ పీక్ జాన్ 31 కన్నా ముందుకు వారికి పీక్ ఎళ్ళినప్పుడు అమ్ములేకపోయారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎగ్జిట్ అయ్యారు. ఓకే. దట్ ఈస్ సెకండ్. థర్డ్ వచ్చేసి ఇన్‌ఫ్లేషన్ ఫియర్ అనేది కానీ, ఇంకొకటేంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరిగే అవకాశాలున్నాయి అనే దాంతో యాంటిసిపేషన్‌లో కూడా చాలామంది ఇంకా గోల్డ్ వైపు పరిగెత్తట్లేదు అనేది ఇంకొక మేజర్ రీజన్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిందనుకోండి, ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్‌ఫ్లేషన్ పెరిగిందంటే ఏమవుతుంది? ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెరుగుతాయి. సో, ఆర్ మోడిఫై అవుతా ఉంటాయి. అలాంటప్పుడు ఏం జరుగుతాయో తెలియనప్పుడు ఇన్వెస్టర్స్ కూడా కొంచెం మంది ఇంకా వెయిట్ అండ్ వాచ్ మోడ్‌లో ఉన్నారు ఓకే. అనేది అదొకటి.